డిసెంబర్ మాత్రం 2025 సంవత్సరంలో మకర రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆర్థిక పరిస్థితులు కనుక తీసుకున్నట్టయితే సామాన్యంగానే ఉంటుంది. ఇకపోతే గృహ వాతావరణంలో మాత్రం ఏమాత్రం కూడా ఈగోకి చోటు ఇవ్వకుండా, కోపము ఆవేశము వీటికి ఛాన్స్ ఇవ్వకుండా కనుక మీరు ఉండగలిగితే, దంపతుల మధ్యన సఖ్యత ప్రేమ అభిమానం గల పెంపొందించగలిగితే అద్భుతంగా ప్రశాంతంగా గడిచిపోతుంది. పెద్దలు కూడా వాళ్ళకి వైద్య సదుపాయం కలిగించినట్టయితే, దీర్ఘకాలిక రోగులైనట్టయితే వాళ్లకు ఉపశమనం కలిగి మీకు తప్పకుండా ఆశీర్వదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. పిల్లలు కూడా మిమ్మల్ని పెద్దగా విసిగించేటువంటి స్థితిగతులు నాకేం కనపడటం లేదు. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు అతిగా ఆశపడకుండా ధర్మబద్ధంగా నడిచినట్టయితే మీకు వచ్చినటువంటి లోటు ఏమాత్రమూ ఉండదు. ఇకపోతే వివాహం కానటువంటి వాళ్ళు సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. త్వరితగతిన ఛాన్సెస్ ఎవరైతే ఈ యొక్క మ్యాచెస్ దొరకటం, వివాహాలు జరగటం కూడా గడిచిపోతుంది. ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ విషయం మీకు. తర్వాత నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా శుభముహూర్తాన్ని మాత్రమే ప్రారంభించండి. ఏ వ్యాపారం ఎలాంటి పరిహారాలతో ఈ వ్యాపారం ప్రారంభించాలో అది ఒక్కసారి మీరు గమనించి మాత్రమే అలాంటి పని పూనుకోండి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసుకుని, ఆ తర్వాత మీకు అర్హత ఉన్నప్పటికీ కూడా, మీకు యోగ్యత ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితి మీరు గమనించి మాత్రమే ఆ ప్రయత్నాలకి పూనుకోవాల్సిందిగా చెప్తున్నాను. ఇకపోతే మరి ఇతరత్రా కనుక చలనచిత్ర రంగం కూడా చాలా అద్భుతంగా సాగుతుంది. తర్వాత ఇంకా ఏదైనా విషయాలు ఉన్నటువంటి పరిస్థితులు తప్పకుండా నన్ను సంప్రదించవచ్చు. ఏదైనా నూతన వస్తువులు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది. ఖర్చు మాత్రం ఎక్కువగా పెట్టకుండా కొంతవరకు సేవింగ్స్ చేసుకోవటానికి ప్రయత్నించండి. త్వరలోనే మనకి నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. అనేక విషయాలు మీరు తప్పకుండా త్వరలోనే తెలియజేస్తాను. అంతవరకు వేచి ఉండండి. తప్పకుండా మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువుతూ మాత్రం ఈ మాసమంతా గడపడానికి ప్రయత్నించండి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.